బీహార్ రాష్ట్రంలో పోటీ హోరాహోరీగా సాగింది. రాజకీయ నాయకులు నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి ఎంజీటీ పోటీలు పడి ఓటర్లకు తాయిలాలు ప్రకటించాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ఎన్నికల ముందు కాంగ్రెస్ చేసిన ప్రచారం బీహార్లో ఈసారి ఎలాగైనా ప్రభుత్వం మారుతుందని సంకేతాలిచ్చాయి. దీనికి తోడు పోలింగ్ శాతం కూడా పెరగడంతో చాలా మంది విశ్లేషకులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మెజార్టీ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. కాకపోతే డబుల్ సెంచరీ దిశగా ఎన్డీఏ కూటమి సీట్లు సాధిస్తుందని అంచనా వేయలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టుగానే బీహార్ రాష్ట్రంలో ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే గతానికంటే గొప్పగా తిరుగులేని స్థాయిలో ఎన్డీఏ కూటమి డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతుంది. చివరికి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు వెనుకబడి ఉన్నారంటే అక్కడి ఓటర్లలో ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్జేడీ నిర్వహించిన సమావేశాలకు భారీగానే జనం వచ్చినప్పటికీ ఓటు మాత్రం వారు ఎన్డీఏ కూటమికే వేశారు. ప్రస్తుతం జరుగుతున్న లెక్కింపులో అన్ని రీజన్లలోనూ ఎన్డీఏ కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. బీహార్ రాష్ట్రంలో 6 రీజియన్ల అత్యంత ప్రముఖంగా రాజకీయ పార్టీలు చేస్తుంటాయి. బీహార్ చరిత్రలో కొన్ని సందర్భాల్లో మినహా మిగతా సార్లు ఏ రాజకీయ పార్టీ కూడా 6 రీజియన్లలో అద్భుతమైన విజయాన్ని సాధించలేదు. అయితే ఈసారి గత చరిత్రను ఎన్డీఏ కూటమి తిరగరాస్తోంది, సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 6 రీజియన్లు ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ లో 27 స్థానాలు ఉన్నాయి. ఇందులో 23 స్థానాలను ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. పూర్తి స్థాయి ఫలితాలు వస్తే ఇంకా కొన్ని స్థానాలు ఎన్డీఏ కూటమికి పెరుగుతాయి. భోజ్పూర్ ప్రాంతంలో 46 సీట్లు ఉన్నాయి. ఇందులో 32 సీట్లలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. ఇంకా తుది ఫలితం గనుక వెల్లడైతే ఈ సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మగధ ప్రాంతంలో 47 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 35 స్థానాలలో ఎన్డీఏ కూటమి దాదాపు పాగా వేసినట్టే. మిగతా స్థానాల్లో కూడా ఎన్డీఏ కూటమి నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంది. ఈ లెక్కను చూసుకుంటే ఇంకా కొన్ని స్థానాలు ఎన్డీఏ ఖాతాలో జమ అవుతాయి. మిథిలాంచల్ ప్రాంతంలో మొత్తం 50 సీట్లు ఉన్నాయి. ఇందులో 40 స్థానాలకు ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. ఇక ఎంజీటీ నుంచి కాస్త పోటీ ఉంది. అయినప్పటికీ ఎన్డీఏ అభ్యర్థుల ముందు వారు నిలవలేకపోతున్నారు. సింహాచల్ ప్రాంతంలో 24 సీట్లు ఉన్నాయి. ఇందులో 20 సీట్లను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. మిగతా 4 స్థానాల్లో కూడా తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. ఇంకా కొన్ని రౌండ్లు లెక్కించాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఇంకా సీట్లు పెరిగే అవకాశం ఉంది. తిర్హుత్ ప్రాంతంలో 49 సీట్లు ఉన్నాయి. ఇందులో 41 స్థానాలను బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి దక్కించుకుంది. మిగతా 8 స్థానాలలో ఎంజీటీ అప్పర్ హ్యాండ్ లో ఉంది. అయితే ఈ ట్రెండ్ గనుక ఇలానే కొనసాగితే ఈ 8 స్థానాలు మాత్రమే ఎన్జీటీకి దక్కుతాయి. ఒకవేళ తదుపరి రౌండ్లలో పరిస్థితి మారితే ఇవి కూడా ఎన్డీఏ ఖాతాలోకి వెళ్లిపోతాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 191 స్థానాలను ఎన్డీఏ కూటమి గెలిచినట్టే. 48 స్థానాల్లో ఎంజీటీ ముందు వరుసలో ఉంది. 4 స్థానాలలో ఇతరులు ముందు వరుసలో ఉన్నారు.